హాయ్ అందరికీ ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను. మా ఇంట్లో వారానికి ఒకసారి లేదా 2 సార్లు ఎగ్ కర్రీ చేస్తాను. కానీ ఈ వీక్ మొత్తం చేయలేదన్నమాట. ఇంకా మళ్ళీ రేపు సాటర్డే కాబట్టి ఈరోజే నేనైతే ఇంకా ఎగ్ టమాటా కర్రీ చేస్తున్నాను. కానీ ఈరోజైతే నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే కుక్కర్లో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసి వీటిని ఫ్రై చేసుకున్న తర్వాతకి మిక్సీ గిన్నెలో 4-5 టమాటాలు, అలాగే హోల్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర వీటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని మనం ఇందులో వేసేసుకోవాలి. వేసి ఒకసారి కలిపి మంచిగా 5-6 నిమిషాల పాటు టమాటా పేస్ట్ మంచిగా దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే కారం వేసుకోవాలి. ఇంకా ఒకసారి మంచిగా కలిపి కుక్ చేసుకున్నాక ఇందులో తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. టీ గ్లాస్ ఒక 2 గ్లాసుల దాకా వాటర్ వేసుకోండి. మంచిగా కలిపి ఇందులో కావాల్సినన్ని ఎగ్స్ని వేసుకోవాలి. సో నేనైతే ఒక 3 ఎగ్స్ బీట్ చేసి వేసుకున్నా. అండ్ ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు మళ్ళీ కామెంట్ చేయండి. బాయ్.